సిద్దిపేట జిల్లాలో కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులకు అధికారులు షాక్ ఇచ్చారు. 2 రోజుల క్రితం మాజీ కలెక్టర్ వెంకట్రామరెడ్డి నిర్వహించిన ఓ సమావేశంలో దాదాపు 100 మంది ప్రభుత్వ ఉద్యోగులు పాల్గొన్నారు. వెంకట్రామరెడ్డి బీఆర్ఎస్ తరపున ఎంపీగా పోటీ చేస్తూ ఉండటంతో ఆయనకు మద్దతు తెలిపేందుకు వీళ్లంతా వెళ్లారు. ఈ సమావేశంలో ఉద్యోగులు పాల్గొని రూల్స్ బ్రేక్ చేశారు. దీంతో 106 మంది ఐకేపీ, ఈజీఎస్ ఉద్యోగులను కలెక్టర్ సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. రెడ్డిగా ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి బాసిత్ అందిస్తారు. బాసిత్, చెప్పండి, ఈ ఉద్యోగులంతా కూడా ఈ రాజకీయ సంబంధిత కార్యక్రమంలో పాల్గొన్నందుకు వీళ్ళకైతే సస్పెండ్ చేసినట్టుగా తెలుస్తోంది. అయితే ఏ విధంగా ఉన్నాయి డీటెయిల్స్? ఏం జరిగింది అసలు? ఎన్నికల కోడ్ ఉల్లంఘించి టీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామరెడ్డి గత 2 రోజుల కింద ఒక ఫంక్షన్ హాల్లో అర్ధరాత్రి మీటింగ్ ఏర్పాటు చేశారు. ఆ మీటింగ్ కు ఈ ప్రభుత్వ ఉద్యోగులు కూడా హాజరు కావడం జరిగింది. కూడా మాజీ చైర్మన్ రవీందర్ రెడ్డితో పాటు ఐకేపీ 40 మంది, 66 మంది ఈజీఎస్ ఉద్యోగులు కూడా అందులో హాజరు కావడం జరిగింది. వారితో పాటు కొంతమంది బీఆర్ఎస్ నాయకులు కూడా హాజరు కావడం జరిగింది. ఈ తతంగం అంతా చూసిన కాంగ్రెస్ నాయకులు కూడా అక్కడ చేరుకొని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఆ కోణంలోనే మీడియా వెళ్ళినా మీడియాని పోలీసులు వెళ్లకుండా అడ్డుకునే దాఖలాలు కూడా ఉన్నాయి. అదే తరుణంలో ఆ విషయాన్ని తెలుసుకున్న పోలీసులకు కాంగ్రెస్ వాళ్ళు ఫిర్యాదు చేయడంతో వెంకట్రామరెడ్డిపై కేసు నమోదు చేయడం జరిగింది. దానితో పాటుగా ఎన్నికల కోడ్కు వాళ్ళు ఫిర్యాదు చేయడం జరిగింది. నిన్న ఆ ఫిర్యాదుతో పాటు ఎన్నికల అధికారులు ఈ 40 మంది ఐకేపీ ఉద్యోగులతో పాటు 66 మంది ఈజీఎస్ ఉద్యోగులపై ఈ రోజు వేటు వేయడం జరిగింది. మీటింగ్ లో పాల్గొన్న ఐకేపీ మరియు ఈజీఎస్ ఉద్యోగులను సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ మను చౌదరి కూడా ఈ రోజు దానికి సంబంధించిన విడుదల చేయడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ బాసిత్.